మిత్ర కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? దాన్ని ఏ విధంగా మీరు విస్తరింపజేయడంలో మీ కృషి ఎలా జరిగిందంటే? ఆ దేశంలో ఉన్న ఒక విద్యా వ్యవస్థని కనుక నాశనం చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ దేశం కొలాప్స్ అవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో పిల్లల్ని తీసుకుపోయి ఒక బందీలు చేసి వాళ్ళ సైకలాజికల్గా మెంటల్గా వాళ్ళని బాగా డిస్టర్బ్ చేసి వాడు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, అమెరికా పోవాలి, అంత పాటు నేను పోవాలని ఆశ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. 3-4 గంటలు ఆన్లైన్ క్లాసెస్ జరగడం జరుగుతుంది. వాడు మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు. అట్ ది సేమ్ టైం కంటి ఆరోగ్యం పరిస్థితి ఏంది, వాడి యొక్క మానసిక పరిస్థితి ఏంది. ఈ ఎడ్యుకేషన్ విధానంలో ఏ విధమైన మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ప్లే గ్రౌండ్స్ లేకపోతే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దీనికి కూడా పర్మిషన్ ఇవ్వద్దు. 30% 40% పాస్ అయినా వచ్చి మన పిల్లలకి ఎట్లా చదువుతాడో మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ శాలరీస్ ఒక టీచర్కి ఇచ్చిన రోజున దగ్గరుండి కొంచెం సెటిల్మెంట్స్ వ్యవహారంలో దగ్గరుండి చేస్తున్నారని ఒక పలువురి విమర్శ. మా అమ్మగారు ఒక్క ఇంట్లో ఉంటే నేను వెళ్ళి ఒక 600-700 మంది ఇంటి మీద పడి రాళ్ళేసిన గట్ట ఉంది. సో మీరు కూడా ట్రేడ్కి ఎప్పుడు వచ్చారు? రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు. ఏదైనా పార్టీ ఆహ్వానిస్తే మీరు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉందా? పార్టీకి సంబంధం లేకుండా నా కాలనీ డెవలప్మెంటే నాకు ధ్యేయంగా. ఎమ్మెల్యే గారి మీద ఇటీవల కాలంలో చెరువుకి కబ్జాకి సంబంధించిన ఘటన కూడా జరిగింది. ఎమ్మెల్యే గారి మీద ఆరోపణ రావటమే చాలా బాధాకర విషయం. అది మంత్రి ప్రగడ సత్యనారాయణ గారితో ఈరోజు మన ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. నల్లగండ్ల కాలనీ ప్రెసిడెంట్గా తను సాధించిన విజయాలు, ఘనతలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సత్యనారాయణ గారు. సార్, మీ విద్యాభ్యాసము ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందంటే? యాక్చువల్గా నాది హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ అండి. బూరుగడ్డ గ్రామం మాది. నాన్నగారు అక్కడ గ్రామ సర్పంచ్గా ఉండే. నేను హుజూర్నగర్లో ఇంటర్మీడియట్ చదువుకున్నాను. అక్కడ నుంచి కేఆర్ కాలేజ్ కోదాడలో నా డిగ్రీ కంప్లీట్ అయింది. సిద్ధార్థ లా కాలేజ్ విజయవాడలో నా లా చేసి ఉంటాయండి. అక్కడి నుంచి నేను ఈ తర్వాత నుంచి ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. మీ కుటుంబ సభ్యుల గురించి వివరిస్తారా? నాన్నగారు అక్కడ గ్రామంలో రాజకీయంగా బాగా పార్టిసిపేషన్ ఉండే. ఒక 10 years దాకా నాన్న అక్కడ గ్రామ సర్పంచ్ చేశారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో జనతాదళ అధ్యక్షుడిగా నాన్నగారు ఒక 5 years చేసి ఉండే. అక్కడ నుంచి ఇక మాకు కూడా ఆ రాజకీయ నాన్నగారి యొక్క అలవాట్ల ప్రకారం నాన్నగారితో చూడటం వల్ల మాకు కొద్దిగా ఈ రాజకీయాల మీద, ఈ పబ్లిక్ సర్వీస్ మీద సర్వీస్ చేయడంలో మాకు కూడా ఇంట్రెస్ట్ ఉందండి. సార్, ఇంతకుముందు మీకు ఇప్పటికి కూడాను యాజ్ అడ్మిన్గా మీకున్న మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని మీరు కాలేజెస్, స్కూల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ అభివృద్ధి ఎలా సాధించగలిగారు అంటే? యాక్చువల్ 1989లో నా డిగ్రీ కంప్లీట్ అయిందండి. డిగ్రీ లా కంప్లీట్ అయిన తర్వాత నేను మిత్ర ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఒక జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, అట్ ది సేమ్ టైం ఒక సెంట్రలైజ్డ్ ఏసీ స్కూల్ పెట్టడం జరిగింది. ఆ విధంగా అవి ఒక 15 years రన్ చేశాను నా ఓన్ ఇన్స్టిట్యూషన్స్. ఈ నల్గొండ జిల్లా ఇన్సెంటివ్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్కి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉండి నల్లగొండ జిల్లాలో నాకు బేసికల్గా ఫస్ట్ నుంచి కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే నాకు కొంచెం ఇష్టం ఉండే. దాంతో నేను ఎడ్యుకేషన్ సిస్టంలో రావడం జరిగిందండి. ఈరోజు రేపు జరుగుతున్న బర్నింగ్ ఇష్యూ సార్, స్టూడెంట్స్ విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ మిత్ర కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? దాన్ని ఏ విధంగా మీరు విస్తరింపజేయడంలో మీ కృషి ఎలా జరిగిందంటే? యాక్చువల్లీ అప్పుడు మా మిత్ర ఎడ్యుకేషన్ సొసైటీ తరపున జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, స్కూల్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 years దగ్గర రన్ చేసి ఉంటాయి అవి. ఇప్పుడు ప్రజెంట్గా నేను వాటిని అంటే బాబు ఎడ్యుకేషన్ కోసం హైదరాబాద్ రావడం కోసం వల్ల అక్కడ ఇన్స్టిట్యూషన్ని నేను సోల్డ్ అవుట్ చేసి ఇక్కడ రావడం జరిగింది. ఉన్నప్పుడు మటుకు పిల్లలు నాకు చెప్పిన ముందే మీకు ఆల్రెడీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే నాకు మంచి ఇష్టం ఉంది. ఆ బేసిస్ మీదే పిల్లలకి మ్యాక్సిమం మంచి లెక్చర్స్ని పెట్టి పిల్లలకి ఎక్కడ కూడా తేడా రాకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మంచిగా వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడే విధంగా మేము అక్కడ రన్ చేసిన గతంలోని ఆ కాలేజెస్ అన్నిటి కూడా. ఈ విద్యారంగం అభివృద్ధి చెందాలి అంటే మీకున్న ఈ అపారమైన ఎక్స్పీరియన్స్ని విశ్లేషణ చేసుకుంటే మిత్ర కాలేజ్ని ఏ విధంగా అభివృద్ధి చేయటమే కాకుండా ఈరోజు జరుగుతున్న కాలేజెస్లో ఆన్లైన్ క్లాసెస్ గురించి మీరు క్లుప్తంగా చెప్పండి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నేను శ్రీదేవి ఎడ్యుకేషన్ సొసైటీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జాయిన్ అయ్యండి. నాకు ఆల్మోస్ట్ ఆల్ 89 నుంచి నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను.
సొంతంగా నా ఓన్ కాలేజ్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను కూడా చేస్తుంది కూడా ఒక టెక్నికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ చేస్తూ ఉన్నా. బాధాకర విషయం ఏంటంటే మన ప్రభుత్వాలు అంటే ఆల్మోస్ట్ ఆల్ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా 3 రంగాలు నెగ్లెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాయి. మనకి అన్ని రంగాల కంటే 3 రంగాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి డిఫెన్స్, నెక్స్ట్ హెల్త్, నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఈ 3 రంగాల్లో అసలు డిఫెన్స్ కొద్ది గొప్ప మన వాళ్ళు సేఫ్ చేసుకున్నా కానీ హెల్త్ ఎడ్యుకేషన్ని ప్లస్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మొత్తం కొలాప్స్ చేసిందని చెప్పొచ్చండి. ఏ విధంగా అంటే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే మనం దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం లేదు, దాని మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మనం ఆ దేశంలో ఉన్న ఒక విద్యా వ్యవస్థను కనుక నాశనం చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ దేశం కొలాప్స్ అవుతుందండి. ఇప్పుడు ఆధునిక సమాజంలో విద్యకు ఎంత ప్రయారిటీ ఉంది, ఎంత మోస్ట్ ఇంపార్టెన్స్ ఉందో మీకు తెలుసు. విద్యా వ్యవస్థని ఫస్ట్ నుంచి కూడా అది ఇంకా ప్రైవేట్ పరంగా అవడం అనేది ఇంకా దారుణమైన వ్యవస్థకు వచ్చింది. దాన్ని ఏనాడు కూడా దాని యొక్క ప్రయారిటీ బేస్ తీసుకొని దాని ఇంపార్టెన్స్ తీసుకొని చేసిన ఘట్టం లేదు. నవోదయ స్కూల్స్ కానీ గురుకుల పాఠశాలలు కానీ అట్లాంటి వెళ్ళిన కొంతమంది పిల్లలలో టాలెంట్ ఉంది తప్ప జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటటువంటి ఈ స్కూల్స్లో పిల్లలకి సఫిషియెంట్గా వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ప్రాపర్ వేలో పోవట్లేదండి. దాంతో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా మన దగ్గర బాగలేదు. ఈరోజు మనం చూసినట్టయితే ఈరోజు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మన అనుభవం చూస్తే ఈ యొక్క వైద్య రంగానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మనకి ప్రాక్టికల్ అర్థమవుతుంది. డెఫినెట్గా నాకున్న అనుభవం ప్రకారం, నాకున్న ఆలోచన ప్రకారం చెప్తా ఉన్నా, ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎప్పుడో ఒకసారి ఈ విధంగా అంటే కోవిడ్కి వచ్చి మనం ఏదో ఇబ్బంది పడుతుంటే ఈరోజు నర్సులకి ఇంపార్టెన్స్ అయింది, హాస్పిటల్స్ ఇంపార్టెన్స్ అయింది, హాస్పిటల్లో బెడ్స్ ఇంపార్టెన్స్ అయింది, హాస్పిటల్లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఇంపార్టెంట్ అయింది, డాక్టర్స్ ఇంపార్టెంట్ మనకు తెలుస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనం ముందే మేల్కోకపోతే ఇటువంటి పరిణామాన్ని ఫ్యూచర్లో మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో చెప్తే ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం మీద విమర్శ చేయట్లే, గతం నుంచి కూడా మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విద్యా వ్యవస్థని నెగ్లెక్ట్ చేసిన అభిప్రాయం నాలో బలంగా ఉందండి. ప్రైవేట్స్ పరం చేసి దాన్ని ఆగం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి మంచి సాలరీస్ ఇచ్చి వేరే జాబ్స్ కంటే కూడా మంచి సాలరీస్ ఇస్తే విద్యారంగాన్ని మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ కోవిడ్ కంటే భయంకరమైన పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సార్, మీరు చాలా క్షుణ్ణంగా చెప్పారు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ బేస్ చేసుకొని మాట్లాడారు. హ్యాట్స్ ఆఫ్. ఒక క్లాస్లో ఈరోజులో 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఒక్క స్టూడెంట్కి ఈరోజు అగైన్ రిపీట్ అయ్యి క్లాసెస్ కానీ స్టార్ట్ అవుతున్న తరుణంలో 40 స్టూడెంట్స్ పాడవపోగా 40 నుంచి 4,500 దాకా ఎగిరిపోయే అవసరం ఉంది. ఐ మీన్ టు సే ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ తరుణంలో మీరు ఏ విధమైన సలహాలు ఇవ్వబోతున్నారు? నేనే చెప్తున్నాను, మీరు చూడండి, నేను గతంలో కూడా చెప్పాను. మనకి గతంలో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఒక స్కూలో కాలేజో ఉంటే దానికి ప్లే గ్రౌండ్ ఉండేదండి. దానికి పిల్లలకి ఈవినింగ్ అవర్స్ వాళ్ళకి ఆ గ్రౌండ్లో ఆడుకోవడానికి అవకాశం ఉండేదండి. ఈ రోజున చూసినట్టయితే మనం ఎస్పెషల్ హైదరాబాద్లో ఒక చిన్న అపార్ట్మెంట్స్లలో చిన్న ఇండ్లలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో పిల్లల్ని తీసుకుపోయి ఒక బందీలు చేసి వాళ్ళ సైకలాజికల్గా మెంటల్గా వాళ్ళని బాగా డిస్టర్బ్ చేసి వాళ్ళు ఒక విచిత్రమైనటువంటి పెద్ద అయితే ఒక సైకిల్గా తయారు చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది ప్లే గ్రౌండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. గతంలో ఎస్పెషల్లీ నేను చదువుకున్న రోజులలో దగ్గర 8-9 ఎకరాల ప్లే గ్రౌండ్స్ ఉండేవి. పిల్లలకి అలా ఆడుకోవడానికి టైం ఇస్తలేదు. దీంట్లో నేను ఒక్క విద్యా వ్యవస్థను తప్పట్లే, పేరెంట్స్ కూడా ఉంది. పేరెంట్స్ వానికి తీసుకెళ్ళి దాండబడాలి, వాడు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, అమెరికా పోవాలి, వంత పని నేను పోవాలని ఆశ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. పిల్లలు సైకలాజికల్గా చాలా దెబ్బతింటారు. ఆ విషయం పేరెంట్స్ గమనించాలి. అది మీరు అపార్ట్మెంట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో చిన్న పిల్లడు వాడికి జస్ట్ 6 months దాటంగా కాదు కథం తీసుకుపోవాలి, వాడిని ఏదో ప్లే స్కూల్లో పడేయాలి, ఇంకేదో పడేయాలి. ఆ చిన్న రూమ్లో 4 మధ్య బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. ప్లే గ్రౌండ్స్లో ఇవ్వడం వాడు శారీరకంగా మానసికంగా ఒక స్ట్రాంగ్గా తయారు కాలేకపోతున్నాడు. ఇది ఖచ్చితంగా మన దేశం యొక్క వ్యవస్థ మీద రాబోయే రోజుల్లో తీవ్ర ప్రమాదం చూస్తుంది. ప్లే గ్రౌండ్స్ లేనిటువంటి స్కూల్స్కి ప్లే గ్రౌండ్లో ఆడుకోవడానికి టైం అయినటువంటి స్కూల్స్ని ఇమ్మీడియట్గా వాటి యొక్క అఫిలియేషన్స్ని వాటి గుర్తింపుని రద్దు చేయాలని నేను ఈ సందర్భం కోరుకుంటున్నాను. సార్, ఈ టైంలో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్న తరుణంలో కూడా కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినా కూడా కొన్ని సంస్థలు, విద్యా సంస్థలు, పేరుగాంచిన పెద్ద విద్యా సంస్థలు కూడా ఆన్లైన్స్ జరుగుతున్నాయి. చిన్నపిల్లలు సార్, వాళ్ళకి కనీసం పెన్ను పెన్సిల్ పట్టుకోలేని దుస్థితిలో ఉన్న వాళ్ళు కూడా 3-4 గంటల్లో ఆన్లైన్ క్లాసెస్ జరగడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? వాళ్ళకి కనీసం మాట్లాడలేరు, ఆకలేస్తుందని కూడా చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఆన్లైన్ పెట్టడం అనేది ఏ విధంగా మీరు ఇచ్చే సలహా అంటే మీరు ఏం చెప్తారు? సార్, నేను ఇందాక చెప్పిన చిన్న రూమ్స్లో 10x10 రూమ్లో పెట్టి విద్యాభ్యాసం నడిపిన ఈ రోజున
ప్రైవేట్ స్కూల్స్ కూడా వాళ్ళ యొక్క ఫీజెస్ని దండుకోవడం కోసం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. అబోవ్ 5th క్లాస్ పిల్లలు యాక్చువల్గా క్లాస్ రూమ్లో ఉన్నప్పుడే ఒక 40 మంది పిల్లలు ఉన్నప్పుడు ఫిజికల్గా టీచర్ బోర్డు మీద చెప్పే క్లాస్కి చెప్తుంటే వినని పిల్లలు ఈ ఆన్లైన్ సిస్టమ్ మీద చిన్న సెల్ ఫోన్స్, ఎంతమందికి ల్యాప్టాప్లు ఉంటాయి, ఎంతమందికి పెద్ద టీవీలు ఉంటాయి, ఎంతమందికి సిస్టమ్స్ ఉంటాయి, అంత డెవలప్మెంట్ మన కంట్రీలో జరగలేదండి. చిన్న సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, చైనా ఫోన్, దాన్ని కూడా ఒక 6,000 రూపాయల ఫోన్ని పిల్లగానికి ఇచ్చి ఆన్లైన్ క్లాసులు చెప్పేసి వానికి ఏం ఒక్క సంవత్సరంలో పోయేటటువంటి వాడి జీవితం అంతా ఆగమవుతున్నట్టుగా పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ టెన్షన్ పడుతున్నాయి. ఒక గంటలు ఒక అట్లీస్ట్ 3 to 4 hours వాడు ఒక చిన్న స్క్రీన్ మీద వాడు చూసి ఆ లెక్చర్ చెప్పి విని చేయాలని ఎంత కష్టం అవుతుంది. వాడు మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు. అట్ ది సేమ్ టైం కంటి ఆరోగ్యం పరిస్థితి ఏంది, వాడి యొక్క మానసిక పరిస్థితి ఏంది, దీన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లే. నా ఉద్దేశం ఏంటంటే మినిమం 7th క్లాస్ బిలో వాళ్ళకి ఈ ఆన్లైన్ సిస్టమ్ అనేది క్లోజ్ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా అవకాశం ఉంటే అసలు మ్యాక్సిమం 10th క్లాస్ దాన్ని క్లోజ్ చేయడం బెస్ట్ అండి. టెక్నికల్ ఎడ్యుకేషన్కి వస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్ పిల్లలు చూస్తే క్లాస్ రూమ్స్లోనే పిల్లలు నేను యాజ్ అడ్మినిస్ట్రేటర్ చెప్తాను, ఫిజికల్గా టీచర్ ఒక క్లాస్ చెప్తా ఉంటే కాన్సన్ట్రేషన్ ఇనే పరిస్థితి కాదు. అట్లాంటి ఇంట్లో కూర్చొని వాడు సెల్ ఫోన్లో చూసుకుంటూ ఆన్లైన్లో క్లాస్ టీచర్ చెప్తే ఇనే పరిస్థితి ఉంటుందా అండి? ఈ ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ తెలవని పెద్దలు ఎవరో ఏసీ రూమ్లో కూర్చొని ఆన్లైన్ క్లాస్ నడుపుకొని చెప్తే ఎట్లా సాధ్యమవుతుంది? ఒక్క అకాడమీకి అయిపోతే పోయే నష్టం ఏంటి? పిల్లల జీవితం మొత్తం ఆగమవుతుందా? గతంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లేని వాళ్ళు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు అద్భుతంగా సంతోషంగా హ్యాపీగా బతికిన రోజులు ఉన్నాయండి. ఈరోజు ఈ ఆన్లైన్ సిస్టమ్ పేరు చెప్పి పిల్లలని యొక్క ఆరోగ్య పరిస్థితి సర్వనాశనం చేస్తున్నారు. దయచేసి ఈ ఆన్లైన్ సిస్టమ్ విద్యా విధానాన్ని బంద్ చేయాలి. అవసరమైతే ఒక 6 months పోస్ట్పోన్ చేయండి, సిలబస్కు తగ్గించండి. అన్నీ మీ చేతిలో ఉన్న పనే. సిలబస్లో కూడా వేస్ట్ టాపిక్స్ ఉంటాయి, అనవసరం టాపిక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిని తగ్గించి ఆ అకాడమీకి కంటిన్యూ చేయాలి తప్ప ఈ ఆన్లైన్ సిస్టమ్ అనేది తీసేయాలండి. ఈ ఎడ్యుకేషన్ విధానంలో ఏ విధమైన మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రైవేట్ పరం చేయడమే మన దౌర్భాగ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ప్లే గ్రౌండ్స్ లేకపోతే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దేనికి కూడా పర్మిషన్ ఇవ్వద్దు. దట్ ఇస్ సెకండ్ పాయింట్. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి గతంలో పూర్వకాలంలో యోగా ఉంది. పిల్లలకి ఆటలకి మీకు సైన్స్ క్వేర్ నడిచేయండి. నేను చదువుకున్న రోజుల్లో సైన్స్ క్వేర్ అని జిల్లా వ్యాప్తంగా కొన్ని కండక్ట్ చేసేవాళ్ళు ఆ పిల్లలు. అట్లాంటిది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సైన్స్ క్వేర్లో ఎంతసేపటికి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock దాకా రుద్దు. నెక్స్ట్ 6 o'clock స్టార్ట్, మన స్టడీ అవర్స్ 9 o'clock దాకా, మన పొద్దున్నలే 4 గంటలకు స్టార్టు. దాంతో వాడు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. చూస్తే మార్కులు 95 వస్తున్నాయి, కానీ ఫ్యాక్ట్ చెప్తే వానిలో సబ్జెక్ట్ 9% కూడా ఉండదండి. ఇది ఈరోజున్న సిస్టమ్. ఈ వ్యవస్థ పోవాలి. హ్యాపీగా సిలబస్ తగ్గించి పిల్లలు హ్యాపీగా ఉండేట్టు చేయటం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైతే ఇంపార్టెంట్ సిలబస్ ఉంటుందో దాన్ని మాత్రమే ప్రొడక్ట్ చేయాలి, దాన్నే ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే ఈ విద్యా వ్యవస్థ పోతుంది. ప్రైవేట్ రంగం చేతిలో ఉన్నంత కాలం ఇంకా చూడండి, ఇంకా కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి, యూనివర్సిటీస్కి పర్మిషన్ ఇస్తా పోతూ ఉన్నారు. మన దగ్గర విద్యా వ్యవస్థకి పెట్టేటటువంటి స్థాయి స్తోమత మన దేశానికి లేదా? ఒక మంచి ప్రొఫెసర్స్కి మంచి సాలరీస్ ఇస్తే వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఎదిగిపోతారండి. మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో వచ్చి పిల్లలకు చక్కగా చెప్పగలుగుతారు. అటువంటి అవకాశాలు, అటువంటి ఆలోచనలు ప్రభుత్వాలు చేయట్లే. అది ఏ ప్రభుత్వానికి కానివ్వండి. డెఫినెట్గా దానివల్ల రాబోయే రోజుల్లో కోవిడ్ కంటే దారుణమైనటువంటి ఎక్స్పీరియన్స్ మనం చూడబోతూ ఉన్నాం. సార్, మరోసారి మీకున్న అపారమైన అనుభవాన్ని రంగరించి చూస్తే ఈ సంవత్సరం విపరీతమైన విపత్తుల కారణంలో 10th క్లాస్ని, కోవిడ్ 10th క్లాస్ని పర్సంటేజ్ ప్రకారంగా ఇచ్చేశారు. అది కొంతమంది చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది అయినప్పటికీ చదువుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. సో భవిష్యత్తులో ఈ సంవత్సరం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది పిల్లదంటే మీరు ఇచ్చే సలహా ఎలా ఉండబోతుంది? సార్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషల్లీ స్కూల్స్లో వస్తే ఈ మార్క్స్ క్రైటీరియా అనేది కరెక్ట్ కాదండి. మార్క్స్ సిస్టమ్ బేస్ చేసుకొని పిల్లగారు తెలియకూడదు. నాకున్న అనుభవం నేను చాలాసార్లు చూసినా. నేను హైయెస్ట్ మార్క్స్ వచ్చినోడు కూడా మంచి పర్ఫామ్ చేసి మంచి ఒక కంపెనీలో జాబ్ చేసిన లేదండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పిల్లల్లో మనం డెవలప్ చేయాలి, లీడర్షిప్ లక్షణం డెవలప్ చేయాలి, వాటితో మనం క్రియేటివిటీ డెవలప్ చేయాలి. ఈ మార్కులు బేస్ చేసుకొని ఈయన పాస్ అయ్యేంత మాత్రానే ఈయన కింగ్, ఓడిపోయి ఫెయిల్ అయినోడు మటుకు వాడు కరెక్ట్ కాదనే సిస్టమ్, అసలు ఆ సిస్టమ్ మంచి పద్ధతి కాదు. నేనేమంటా అంటే పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, వారి శారీరక మానసికమైన స్థైర్యాన్ని పెంపొందించాలి. ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఎదుర్కొనేటువంటి జీవితంలో వాడిని డెవలప్ చేయాలి. చిన్న 10th క్లాస్ రిజల్ట్ వస్తే ఫెయిల్ అవుతున్నాను భయంతో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాడు పాస్ అవుతాడు. ఇంత దౌర్భాగ్యం తీసుకురావడానికి కారణం ఎవరు? ప్రభుత్వాలు కాదా? ప్రైవేట్ విద్యా వ్యవస్థ కాదా?
సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం, ఒక ఫెయిల్ అయితే ఏమో అంత మనిషి జీవితంలో పైకి రాలేడా? ఇది చాలా దౌర్భాగ్యస్థితి అండి. అందుకనే నేనేమంటాను, విద్యా వ్యవస్థలో ఫస్ట్ మన పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాలి. ఏ పరిస్థితి చూసినా లైఫ్లో ఎదుర్కొనేటువంటి ఒక మానసిక దృఢత్వాన్ని, శారీరక దృఢత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందండి. సత్యనారాయణ గారు, మీరెందుకు దాపరింగగా ఉంటున్నారు? మీకు వచ్చిన అవార్డులు రివార్డుల విషయంలో మీరు ఎందుకు దాపరింగగా ఉంటున్నారు? నలుగురిలో ఎందుకు మీరు షేర్ చేసుకోలేకపోతున్నారు? ఈ విషయాన్ని చర్చించడానికే మా V5 మీ ముందుకు వచ్చింది. ఎందుకు మీరు అంత గోప్యంగా ఉంటున్నారంటే? సరే, ఇప్పుడు నేను చెప్పిన కదా సార్, యాక్చువల్గా నాకు బేసిక్ ఫస్ట్ నుంచి కూడా నాకు విద్యా వ్యవస్థ మీద చాలా ఇష్టం. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే నాకు చాలా ఇష్టం. అట్ ది సేమ్ టైం సోషల్ సర్వీస్ అంటే నాకు మంచి ఇష్టం. అవార్డులు రివార్డులు అని అంటే నేను అవేవో అవి అనుకోకుండా వచ్చుంటాయి, అంతేగాని నేను వాటి కోసం ఎక్కడ పనిచేసింది కాదు. నేను చెప్పినా కదా ఆల్రెడీ, విద్యా వ్యవస్థని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి కారణమే అసలు క్లాస్కి 15 మెంబర్స్ ఉండాలని ఆలోచనతో చేసినండి. అది కమర్షియల్గా చూస్తే పేరెంట్స్ కూడా నా క్లాస్లో 50 మెంబర్స్ ఉండండి, మా టీచర్ ఖచ్చితంగా మీ బాబు మీద మంచి కేర్ తీసుకుంటుంది అని చెప్తే ఈవెన్ పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేసిన ఘట్టం లేదు. ఒక విచిత్రమైన విషయం అంటే మోరల్ సైన్స్ పే మీద సబ్జెక్ట్ లేదు అడిగిన పేరెంట్ ఉన్నాడు. మోరల్ సైన్స్ అంటే నైతిక విలువలు. ఇవాళ ఆధునిక సమాజంలో మన ఇంట్లో తాతయ్య అమ్మమ్మ ఉండే పరిస్థితులే అండి. వెనకటికి తాతయ్య అమ్మమ్మ ఉంటే రామాయణ కథ చెప్పి రాముడు వాళ్ళ నాన్న గీత గీస్తే దాటలేదు అంటే ఏంది, మీ నాన్న మాట చక్కగా వినాలని ఇండైరెక్ట్ పిల్లగానికి ఫీడ్ చేసేవాళ్ళు. చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పి కడుపు మీద పండుకోబెట్టుకొని ఆరు బయట కూర్చొని చందమామ చూస్తూ పాట పాడేవాళ్ళు. ఈ రోజున భార్య, ఐఎమ్ సారీ టు సే, భార్య రాగానే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎలాగొట్టాలి, ముసలోని ఎలాగొట్టాలి, మోరల్ సైన్స్ ఎవరు నేర్పాలి, స్కూల్కి వచ్చి పిల్లల్ని నేర్పాలి. ఇంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం. ఒక ఆయన నన్ను క్వశ్చన్ చేసిన పేరెంట్, మన కాలేజ్ మీ స్కూల్లో మోరల్ సైన్స్ లేండి అన్నాడు. ఏమంటే మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉన్న అడిగా, ఎవరు నేర్పాలి మోరల్ సైన్స్? వెనకట తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మనవళ్ళని ఆడించుకుంటూ గోరుముద్దలు తినిపించుకుంటూ ఎంతో అద్భుతంగా వాళ్ళకి నీతులు నియమాలు పద్ధతులు నేర్పేవాళ్ళు. ఇవాళ నీతులు నేర్పేటోళ్ళు, నియమాలు నేర్పేటోళ్ళు, మోరల్ వాల్యూస్ విలువలు తగ్గడానికి కారణం సొసైటీలో ఇవాళ ఈ వ్యవస్థ పోవడానికి, ఉమ్మడి కుటుంబాలు పోవడానికే కారణం. ఇవాళ చూడండి, పక్కింటుడు కూడా అని చెప్పేసి ఎక్కువ దెబ్బకి, అంటే ఉమ్మడి వ్యవస్థ యొక్క, ఉమ్మడి కుటుంబాల యొక్క ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున నేను చెప్పేది అదే, మోరల్ సైన్స్ అనేది పెద్దవాళ్ళ ద్వారా రావాలి. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఒక సబ్జెక్ట్ పెట్టి వచ్చేది కాదండి. దీన్ని మనం అర్థం చేసుకొని పిల్లలకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మన పిల్లల్ని ఎంత పోషిస్తారని తల్లిదండ్రులు మళ్ళొక్కసారి వచ్చి ఈ సందర్భం కోరుకుంటున్నాను. సార్, ఒక ట్యాగ్లైన్తో కంప్లీట్ చేయండి. ఈ విద్యా సంస్థలకి మీరు అధినేత, మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ సాలిడ్గా ఉంది, చాలామందికి చదువు నేర్పే ఒక ట్యాగ్లైన్తో కంప్లీట్ చేయండి. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? సార్, నేను ఇప్పుడు చూస్తే రీసెంట్గా కూడా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్కి పర్మిషన్ ఇచ్చినారు. ప్రైవేట్ పరం చేయటం విద్యా వ్యవస్థ చేస్తున్నట్టునే విద్యా వ్యవస్థను నాశనం చేస్తానికి దోహదపడుతున్నాను మనం క్లియర్గా చెప్తున్నాను. నేను నాకు తెలిసి అంటే పెద్ద ఎక్కువ పోను, ఒక దేశంలో ఒక IAS ఆఫీసర్ కంటే ఎక్కువ శాలరీ ఉంది ఒక టీచర్కి. మన దేశంలో ఒక మంచి చదువుకున్న అతను 90% వచ్చిన ఒక టీచరు ఒక స్కూల్లో పనిచేయడు. 90% వచ్చిన ఒక ఇంజనీరింగ్ స్టూడెంటు సాఫ్ట్వేర్ పోతాడు. అదే బీటెక్ కంప్లీట్ చేసిన ఆయన 25% 30% పాస్ అయిన ఆయన వచ్చి మాకు లెక్చర్స్కి జాయిన్ అవుతారు. ఈ 30% 40% వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు పిల్లలకి చెప్పండి నాకు. ఈ రోజున మీరు తీసుకున్నట్టయితే ప్రైవేట్ విద్యావస్థలు ఎస్పెషల్లీ ఎంతమంది క్వాలిఫైడ్ టీచర్స్ చెప్పండి. క్వాలిఫైడ్ టీచర్స్ లేక అతనికే సబ్జెక్ట్ రానప్పుడు 60% తోటి 30% 40% పాస్ అయినా వచ్చి మన పిల్లలకి ఎట్లా చదువుతాడో, మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? మన దేశంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థని ఆపాలి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఒక IAS ఆఫీసర్ కంటే ఎక్కువ శాలరీస్ ఒక టీచర్కి ఇచ్చిన రోజున ఈ దేశంలో విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. ఇది నాకు తెలిసి అది కాదేమో, దట్ ఈస్ డిఫరెంట్. కానీ అట్లా చేయనంత కాలం డెఫినెట్గా ఈ కోవిడ్ లాగానే ఏ రోజు ఒక రోజున మనకి షాక్ తగ్గుతుంది. అప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళు మేల్కుంటూ చూడాలి. సత్యనారాయణ గారు, మీ ఫైర్ చూస్తుంటే సాలిడ్ ఫైర్ ఉంది. నాకు తెలిసి ఈ బ్లడ్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటుంటారని నా ఉద్దేశం. దాంట్లో మాకు తెలిసిన నోటిఫికేషన్ ప్రకారంగా మీ అమ్మగారికి కొంచెం స్వతంత్ర సమరయోధుల విషయంలో ఖచ్చితమైన ఇది ఉందని మా దృష్టికి వచ్చింది. క్లుప్తంగా చెప్పండి. ఫాదరు యాక్చువల్గా ఫ్రీడమ్ ఫైటర్ అండి. మా ఫాదర్ 94లో 95 చనిపోయాడు. ఆ తర్వాత దాన్ని సేమ్ అమ్మగారికి కంచి వచ్చింది. రాజకీయ ఫ్యామిలీలో వాస్తుంటే ఇప్పుడు మా కుటుంబం పెద్ద చెప్పడం అవసరం అంటే కరెక్ట్ కాదు, కానీ మా అమ్మగారు కానీ మా ఫాదర్ కానీ అక్కడ లోకల్ రాజకీయాల్లో చాలా ఇబ్బంది పడ్డ ఘట్టం ఉంది. మా ఇల్లు తగలబెట్టిన ఘట్టం ఉంది.
మా అమ్మగారు ఒక్క ఇంట్లో ఉంటే నేను వెళ్ళి ఒక 600-700 మంది ఇంటి మీద పడి రాళ్ళేసిన గట్ట ఉంది, తుపాకు కాల్పులు జరిగినాయి, అంటే మా పొలాలు తగలబెట్టారు. అంటే ఇవన్నీ మేము ఆ రోజు కూడా నాకు మా ఫాదర్కి బేసికల్గా ఏమంటే మా ఫాదర్ కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం అండి. మా ఫాదర్ యాక్చువల్ చదివింది కూడా ఆ రోజు మా ఫాదర్ తహసీల్దార్ ఉద్యోగం వస్తూ జాయిన్ కాలే, అంటే ఆయనకు ఒక ఆ రోజు వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తుంది జాయిన్ కాలే అనుకోండి. కానీ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్న అసలు సర్వీస్ చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే. మా ఫాదర్ పక్కన నేను చిన్నప్పుడు చూసేవాడిని, విలేజ్లో మా ఇంటికి వస్తుంటే అందరిని చూసి అంటే వాళ్ళకి చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ అండి. దాని గురించి నాకు కూడా చిన్నప్పటి నుంచి ఈ సోషల్ సర్వీస్ అనేది అలవాటైంది. నేను ఎప్పుడు 10th క్లాస్ నుంచే ఆల్మోస్ట్ చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాడిని. ఇదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా. అంటే ఫైరింగ్ జరిగేంత జరిగిందంటే ఏం జరిగింది సార్? ఊళ్ళో పాలిటిక్స్ అండి. ఇప్పుడు చుట్టూ దాదాపు నాన్నగారు ఒక 8 గ్రామాలకి సర్పంచ్ ఉండే. అయితే లోకల్లో కూడా కొద్దిగా గ్రిప్ తక్కువ ఉండేది. దానికి డిఫరెంట్గా పోయిన పొలిటికల్ సినారియోలో వాళ్ళు ఒకరోజు మన ఈ ఈ గ్లడ్జ్తో నాన్నగారి మీద అటెంప్ట్ చేయడం కోసం వస్తే నాన్నగారు లేకుండే, అమ్మ కొత్తగా ఉంది. అమ్మతో పాటు ఒక జీతగాలు ఉండేవాళ్ళు, ఒక 4-5. వాళ్ళు రాళ్ళు వేసి బరసలు పెట్టి బరసలు ఉండేవాళ్ళు, వాళ్ళు పెట్టి రాళ్ళు వేస్తుండేవాళ్ళు. ఈ క్రమంలో ముందు కొట్టను తగలబెట్టారు. అదే కాకుండా ఆఫ్టర్ 3-4 మంత్స్ మా కుటుంబం మొత్తం పండుకుంటే కూడా ఒక పిడకను కాలబెట్టి ఇంటి మీద వేసినారు. ఆ రోజు కూడా మా నాన్నగారు భయపడలేదు, ఆ రోజు భయపడలేదు. ఒకటే చెప్పినాం, మనము పబ్లిక్లో ఉన్నాం, పబ్లిక్ కోసం చేస్తున్నాం, ఇటువంటివన్నీ కామన్. అందరూ 100% పీపుల్ మనల్ని ఎవరు సపోర్ట్ చేయరు, కొంత వ్యతిరేకత ఉంటుంది, న్యాచురల్ అని చెప్పి అనుకున్నాం తప్ప ఏదో వెనకడిగేసి మళ్ళీ వెనక్కిపోయింది లేదు. దగ్గర మా ఫాదర్ మీద 16 సార్లు అటెంప్ట్ మాట జరిగింది. లక్కీగా భగవంతుడి దయ వల్ల బయటపడడం, దట్ ఈస్ డిఫరెంట్. ఈరోజు కూడా మా అమ్మగారు చెప్పేది అదే, ఎవరికి అన్యాయం చేయొద్దు, డెఫినెట్గా మనకి అవకాశం ఉన్నంత కాలం సాయం చేయి, నీకు చేత కాకపోతే సెపరేట్ కూడా చెప్తుంది. అదే అలవాటు నాకు కూడా. చాలా సర్ప్రైజ్గా ఉంది. ఎక్కడ ఎడ్యుకేషన్ ఎక్కడ ఫైరింగ్ అనేది కొంచెం భయంగా ఉన్నప్పటికీ చెప్పాలి. సో మీరు హుడా ట్రేడ్కి ఎప్పుడు వచ్చారు? దాంట్లో ప్రెసిడెంట్గా మీరు ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు? ఎప్పుడు ఎలా జరిగింది ఇది? నేను చెప్పాను కానీ ఇప్పుడు యాక్చువల్గా విలేజ్లో ఈ రాజకీయాలు చూసి మా అమ్మ అంటే నా భార్య వచ్చి మీకు ఇదే కథ అవుతుంది, మళ్ళీ నాన్నగారి కథ వద్దు, రాజకీయాలు వద్దు అని చెప్తుండే. ఆమె యొక్క బలవంతంతో ఆమె గట్టిగా స్ట్రెచ్ చేయడంతో బాబు ఒక్కడే కొడుకు నాకు, వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా కట్టలేదు, నువ్వు ఇక్కడ బంద్ చేసి అని చెప్తే నా ఉన్న ఇన్స్టిట్యూషన్ మొత్తం కూడా అమ్మేసి నేను హైదరాబాద్ రావడం బాబు ఎడ్యుకేషన్ పర్పస్లో. ఇక తప్పని పరిస్థితి మా చెల్లెలు కూడా బాగా ప్రెస్ చేసి ఉండే. నేను హైదరాబాద్కి వచ్చిన, ఉడా కాలనీకి 2014 వచ్చానండి. ఎందుకు వచ్చినా అంటే బాబు ఐటీ ఎంప్లాయ్ అవుతారని ఒక అర్థమవుతుంది ఉంది. బీటెక్ నేను చెప్పిన ఆయన నా మాటలే, సరే పిల్లల యొక్క ఒపీనియన్ మనం గౌరవించాలి కాబట్టి ఆయన బీటెక్లో జాయిన్ చేసిన. ఆ క్రమంలో ఇక్కడైతే ఐటీ కంపెనీస్ దగ్గర ఉంటుంది. నేను ఇక్కడ ఉడా కాలనీలో 2014లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. ఇక్కడికి వస్తే చూస్తే కాలనీ ప్లాన్ చూస్తే అద్భుతంగా ఉంది, అన్నిటికీ దగ్గరగా ఉంది. కానీ కాలనీలో వసతులు చూస్తే అప్పుడే డెవలప్ అవుతూ ఉంది, ఆల్రెడీ కొన్ని వచ్చినాయి అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, చూస్తే చాలా దారుణంగా ఉంది, అంధకారం. ఓ దశలో మేము అది ఇక్కడ ఎందుకు కొనుక్కున్నా అని ఫీల్ అయిన వాస్తవంగా. అట్లాంటి క్రమంలో పోదామంటే కూడా అసలు ఒక లైట్ లేదు, రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, అసలు ఏం తాగనికి లేదు, చాలా ఇబ్బంది ఉండే. 2014లో వచ్చినండి నేను ఇక్కడికి ఉడాకి. వచ్చిన తర్వాత చూసి మా వాళ్ళు నన్ను అపార్ట్మెంట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత నేను రోజు సాయంత్రం కాలేజీకి వెళ్తాగానే కింద కూర్చున్నాను. 5 to 6 years పిల్లలు మా దగ్గర ఒక 4 ఉన్నారు. ఆ పిల్లలు సైకిల్ వేసుకొని ఆ కార్ల మధ్య తిరుగుతున్నారు. కార్ల మధ్య తిరుగుతుంటే ఆ కార్ల గీతలు పడుతుంటే చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. నాకు అప్పుడు అనిపించింది, బాధ అనిపించింది. మనం ఎంతో చక్కగా ఊళ్ళలో ఆడుకున్నాం, ప్లే గ్రౌండ్ లేకపోయినా కానీ అద్భుతమైన ఆటలు ఆడినాం మనం. ఈ పిల్లలకి ఆడుకునే అవకాశం లేకపోయింది, ఇట్లా ఏం చేయాలని చూస్తే మా అపార్ట్మెంట్ పక్కనే లక్ష్మీ ఎలిగెంట్ అని అపార్ట్మెంట్ అన్నది, దాని పక్కన పార్క్ ఉంది, చిన్న పార్క్. ఆ పార్క్ని డెవలప్ చేస్తే పోద్దామని ఆ పార్క్లో పోయి చూస్తే కంప చెట్లు, తాజ్బాములు, గేట్ ఇరిగిపోయి ఆ దిమ్మ ఇరిగిపోయి నానా గందరగోళం ఉంది. అక్కడి నుంచి నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ పార్క్ డెవలప్ చేస్తే బాగుంటే. నేను ఇక్కడ లోకల్ అప్పుడే మాజీ కార్పొరేటర్ గారు నా జగదీష్ గారు ఉన్నారని చెప్తే, లోకల్ నాకు అప్పుడు ఎవరు పరిచయం లేదు లోకల్లో, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నన్ను ఒకసారి జీహెచ్ఎంసీ తీసుకుపోయి అక్కడ ఆ పార్క్లో బోర్ వేయించాడు. ఆ బయోడైవర్సిటీ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉంటారు. శ్రీనివాస్ గారు చెప్పారంటే, మీ పార్క్ డెవలప్ చేయాలంటే మీరు మీ కాలనీకి అసోసియేషన్ ఉండాలి, ఆ అసోసియేషన్ ఉంటేనే మేము ఆ పార్క్ డెవలప్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తుంటే అప్పుడు నేను ఆలోచన చేసి నైబర్ ఉన్నటువంటి కొంతమంది మా మిత్రులు అంటే అపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనం అసోసియేషన్ అంటే అనుకుని మనకెందుకు ఇదంతా అన్న ఉన్నారు, సరే వాట్ ఎవర్ ఇట్, నేనే నా సొంత జేబులకి వెళ్ళి 2,500 ఖర్చు పెట్టి అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్కుని మంచి చక్కగా చేసినాం. అది అక్కడి నుంచి మా అసోసియేషన్ యొక్క యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి. తెలియకుండానే ఇక 1 by 1 వస్తూ ఉంది.
తర్వాత రోడ్లు అనుకున్నాం. ఒక విపరీతమైన స్థాయికి పెరిగిపోయింది. ఈ లింగంపల్లి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటాం, దానికి తోడు రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, ఏది లేదు. అక్కడ నుంచి మా అసోసియేషన్ యాక్టివిటీ స్టార్ట్ చేసినామండి మేము యాక్చువల్గా. ఇప్పుడు ఈ కాలనీ చూస్తే ఆదర్శవంతమైన కాలనీగా పేరు తెప్పించే ఘనత మీకే తగ్గింది. ఎలా సాధ్యమైంది? సరే, యాక్చువల్గా అంటే చెప్పిన సార్, పార్క్ కోసం స్టార్ట్ చేసి పార్కుని డెవలప్ చేసిన తర్వాత ఆ క్రమంలోనే అప్పుడు జోనల్ కమిషనర్ గంగారెడ్డి గారు ఉండే, అప్పుడు కార్పొరేటర్స్ కాలే, ఎమ్మెల్యే ఎలక్షన్స్ మాత్రం అయినాయి. వారి దగ్గరికి నేను వెళ్ళి, యాక్చువల్గా గంగారెడ్డి గారు వాళ్ళ మా సొంత మామగారు మా నాన్నగారు ఫ్రెండ్ హుజూర్నగర్ ఉంటుండే, పోయి రిక్వెస్ట్ చేస్తే ఆయన నాకు ఒక 20 పోల్స్ 75 లైట్లు ఇచ్చినాడండి. అక్కడి నుంచి స్టార్ట్ చేసినాం మేము యాక్చువల్గా దాన్ని. తర్వాత వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారితో నాకు మెల్లగా పరిచయం కావటం, యాక్చువల్గా ఒక మంచి వ్యక్తితో పరిచయం కావడం వల్ల కూడా నాకు ఈ ఇన్ని కార్యక్రమాలు చేయడానికి కుదిరింది. అదే టైంలో నాకు కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినాయి. కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే సాయిబాబా గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడుతూ ఉన్నాడు. మాకు యాక్చువల్గా నేను అక్కడ ఊళ్ళో ఏ పార్టీలు ఇప్పుడు నేను చెప్పలేను, కానీ పార్టీ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ. మనకి ఇక్కడ ఏం కావాల్సి వస్తుందంటే కాలనీ డెవలప్మెంట్ కావాలి, కాలనీలో ఫెసిలిటీస్ కావాలి, ఈవెన్ లైట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అవన్నీ. అప్పటికి పర్మిషన్ చాలా వచ్చినాయండి, అపార్ట్మెంట్స్ చాలా వస్తున్నాయి, ఏం లేవు. సార్ పార్క్ మంచి డెవలప్ చేసిన తర్వాత మెల్లగా నేను ఎమ్మెల్యే గారితో దగ్గర పోయి నేను వారికి కొన్ని సార్ మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే, ఆ తర్వాత కార్పొరేటర్ గారు లైన్లోకి రావడం, ఈ కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు కోఆపరేషన్ తోటి ఈ కాలనీలు 1 by 1 యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తూ ఉన్నామండి. స్థానిక ఎమ్మెల్యే గారు అల్టిమేట్ స్టార్టింగ్ నుంచి ఏ కాలనీ డెవలప్ అవ్వాలన్నా చేయాలన్నా దానికన్నా అదే స్థాయిలో జగదీశ్వర్ గౌడ్ గారు మీకు సరిసమానమైన పోటీ ఇస్తూనే ఉంటారు. ఏ విధంగా ఉంది వాళ్ళిద్దరి మధ్యలో మీకు? వాళ్ళిద్దరి మధ్యలో ఏముందో కానీ నాకైతే అందరూ నేను ఎక్కడ కూడా అంటే పర్సనల్గా తీసుకొని పోనంటే, నేను ఎవరి దగ్గర పోయినా కాలనీ డెవలప్మెంట్ కోసం పోతా. అప్పుడు స్టార్టింగ్ సార్ చేసింది, కానీ తర్వాత నుంచి వచ్చినప్పుడు సాయిబాబా గారు మాకు పూర్తి సహకారం చేసినాడు యాజ్ ఎ కార్పొరేటర్గా. అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యే గారు కూడా ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఒకసారి నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోయినప్పుడు నేను క్లియర్గా చెప్పాను. నేను ఒక సందర్భం ఏంటంటే నేను క్లియర్గా చెప్తాను, ఎందుకంటే మన మీద కరెక్ట్ అవగాహన లేకపోతే వారు కూడా ఒక విధమైనటువంటి టెన్షన్ వాతావరణం ఉంటుంది, మనం తీసుకుపోయి కరెక్టా కాదా అని. నేను చెప్పిన క్లియర్, సార్ నేను చెడ్డ పేరు తెచ్చుకోను, మీకు చెడ్డ పేరు తేను. కాలనీ డెవలప్మెంట్ కోసం నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు కోఆపరేట్ చేయండి. ఎట్ ది సేమ్ టైం కాలనీ వాళ్ళలో మొత్తం కూడా మీకు ఏ ఇష్యూ వచ్చినా కానీ మేము మీ సపోర్ట్గా నిలబడతామని చెప్పాను. అంటే ఏమవుతుందంటే, మనం ఏదో ఒక లెటర్ పట్టుకుని పోతాం, మీది జెన్యునా కాదా అని ఆయన ఆలోచించే పరిస్థితి ఉంటుంది న్యాచురల్గా. కొంతమంది అంటే వేరే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా, లేకపోతే ఎక్కడైనా అనవసరం చేస్తున్నారా అనే ఫీల్ ఉంటాయి. నేను ఎక్కడ కూడా అనవసరం రోడ్ వేయడం కానీ, అనవసరం రేట్ పెట్టడం కానీ, ఏదో వేరే వ్యక్తులకి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నేను లెటర్ పట్టుకొని పోవడం కానీ అట్లా చేయలేండి. నేను చెప్తున్నాను, అటువంటి పొరపాటు చేస్తే నన్ను ఈరోజు కాలనీలో ఒక 6 సంవత్సరాలు కంటిన్యూగా నేను ప్రెసిడెంట్ ఉండేవాడిని కాదు. ఈరోజు కూడా నా కాలనీ అద్భుతంగా డెవలప్ అయ్యేది కాదు. ఒక జిహెచ్ఎంసీలో కానీ, పొలిటికల్ లీడర్స్లో కానీ అసలు నల్లగండ్ల ఉడా కాలనీ అంటే రికగ్నిషన్ లేదు నేను వచ్చిన రోజులో. దాన్ని ఈ రోజున ఒక 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 మంచి స్థాయికి, అంటే నల్లగండ్ల ఉడా కాలనీ అంటే ఈవెన్ అలాంటి మీ మిత్రులందరూ కూడా ఒక రికగ్నిషన్ తీసుకొచ్చడానికి నేను తపతపడాలని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. సార్ మరి ముఖ్యంగా ఈ హుడా ట్రేడ్కి సంబంధించి అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే నామకరణం మీది ఈరోజు దక్కించుకునేది మేము చూసాం, దగ్గరుండి చూసాము ప్రతి విషయాలు కూడా. అందుకే మిమ్మల్ని సంప్రదించడానికి మాకు దగ్గర ఒక 10 రోజులు టైం పట్టింది. మరోసారి ప్రత్యేకంగా ఈ శుభ్రత పరిశుభ్రత విషయంలో, ఈ పరిజ్ఞానం విషయంలో, పారిశుద్ధ కార్యక్రమం సంబంధించి కానీ ఇది ఆ ఇంట్రెస్ట్ ఏ విధంగా జరిగింది? ఈ సందర్భంలో మీరు కూడా కొంచెం అమౌంట్ మీ జేబులో చేసుకుని ఖర్చు పెట్టిన దాఖలాలు మేము చూసాం. ఏమైందంటే, అప్పుడు ఒక 3.5-4 years బ్యాక్ సమ్మర్లో వాటర్ ప్రాబ్లం వచ్చిందండి. వాటర్ ప్రాబ్లం వస్తే దగ్గర 800 అడుగులు కొట్టినప్పుడు కూడా వాటర్ లేదు, ఎండిపోయింది. ఆ క్రమంలో ఒక నిమిషం ఆలోచన చేస్తే ఒక కార్యక్రమం చేసామండి, వాటర్ హార్వెస్టింగ్ సంబంధించిన ఒక కార్యక్రమం చేసినాం. ఒకటే రోజున 2 జేసీబీలు పెట్టి 115 ఇంకుడు గుంతలు అంటే ప్రతి అపార్ట్మెంట్ దగ్గర వాళ్ళని అందరినీ పార్టిసిపేట్ చేస్తూ, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, పార్క్స్ దగ్గర ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉంటుందో ఆ వాటర్ ఫ్లో ఉన్న దగ్గర మేము ఆ ఇంకుడు గుంతలు చేసి దాన్ని చేయడం వల్ల ఏమైందంటే మాకు అక్కడ మంచి గుర్తింపు వచ్చింది. అంటే దాంతో ఈరోజు కూడా మేము ఆ వాటరింగ్ హార్వెస్టింగ్ చేసినటువంటి ఫలితాలు మేము అనుభవిస్తున్నాం వాస్తవంగా. అట్ ది సేమ్ టైం మీరు చెప్పినారు, ఇక్కడ మాకు ఒక చిన్న డ్రైనేజ్లో కూడా మాకు మేజర్ ప్రాబ్లం ఉంది. దీంతోపాటు మేము రోడ్లు ఆల్మోస్ట్ ఆల్ ఈ కాలనీలో
ఆక్యుపెన్సీ ఉన్న ఏరియా మొత్తం వేసేసినామండి రోడ్లు. లైట్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ కాదు 90%, 100% లైట్లు కూడా మొత్తం పెట్టామండి. మాకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మాకు ఈ వాటర్ ప్రాబ్లం వచ్చిందో, ఈ వాటర్ హార్వెస్టింగ్ చేసుకున్నామో, ఇది శాశ్వత పరిష్కారం కావాలంటే లక్కీగా ఆ టైంలో మన సీఎం కేసీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టడం వల్ల నేను ఒక లెటర్ పెట్టుకుని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళా. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే సార్ ఏదో మరి నాలాంటి కాలనీలు సార్కి చాలా ఉంటాయి, మరి నా ఒక్కడికే మొత్తం వీయలేడు సార్, ఏదో కొద్దిగా రాస్తే నేను రిక్వెస్ట్ చేసి సార్ ఇది ఫ్యూచర్లో ఒక మంచి కాలనీ అవుతుంది, మీకు ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ హైటెక్ సిటీ, ఇటు నుంచి హైటెక్ హబ్ 8 కిలోమీటర్స్, గచ్చిబౌలి 5 కిలోమీటర్లు, ఇటు పోతే రైల్వే స్టేషన్ లింగంపల్లి స్టేషన్, ఫ్యూచర్లో చాలా డెవలప్ అయ్యే కాలనీ ఉంది సార్, అది మీరు నాకు ఖచ్చితంగా గట్టి కోఆపరేట్ చేయాలి అని చెప్తే 12 కిలోమీటర్లు మిషన్ భగీరథ కార్యక్రమం కింద వాటర్ లైన్ వేసినాం. ఇది బ్రహ్మాండమైన విషయం అండి. ఎందుకంటే అది లేకపోతే ఈ సమ్మర్లో కూడా ఇప్పుడు కూడా మాకు పెద్ద వర్షాలు పడుతుంది లేదు. ఆ వాటర్ సిస్టమ్ చేయటం, అది ఆ రోజు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు వచ్చారు. ఈ రోజున ఈ మిషన్ భగీరథ కార్యక్రమం కింద ఇది మాకు ఫెంటాస్టిక్ అండి మా కాలనీలో. ఇంకా మీకు ఫ్యూచర్లో కూడా అసలు మీకు మాకు ఆ వాటర్ ప్రాబ్లం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ మిషన్ భగీరథ కార్యక్రమం వాటర్ తీసుకొచ్చిన ఈ ఇంకుడు గుంతల కార్యక్రమం వల్ల ఇంకొక గమ్మత్తు విషయం అంటే, మా కాలనీలో అంతా సాఫ్ట్వేర్స్ మంచి తెలియగల వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఇంకుడు గుంతలు బిల్డర్స్ చేసినవి ఏవవుతున్నాయో వాటిని ఎవ్రీ 1 ఇయర్కి ఇవి రీసైక్లింగ్ చేసుకుంటా ఉన్నాం. అంటే అపార్ట్మెంట్లో ఉన్న ఇంకుడు గుంతలు రీసైక్లింగ్ చేసుకుంటున్నాం. మేము కొత్తగా అపార్ట్మెంట్లో కాలనీలో ఇంకుడు గుంతలు చేసినాం. అట్ ది సేమ్ టైం మిషన్ భగీరథ కార్యక్రమం కింద వాటర్ పైప్ లైన్ తీసుకొచ్చినాం. దీంతో ఏమైంది, మాకు ఇక గ్రౌండ్ వాటర్ అనేది ర్యాపిడ్గా డౌన్ఫాల్ కావట్లే, కొద్దిగా అవుతుంది న్యాచురల్గా, కానీ ఎక్కడ కూడా మాకు వాటర్ ప్రాబ్లం లేదు. అదే మిషన్ భగీరథ కార్యక్రమం లేకపోతే ఈ రోజున ₹1000 ఖర్చు చేసి ట్యాంకుల మీద కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. అయితే ఆ క్రమంలో మేము బ్రహ్మాండంగా అది టోటల్గా మాకు క్రెడిట్ గోస్ టు మా ఎమ్మెల్యే గారండి. అలా నాకు 12 కిలోమీటర్ ఇచ్చిండు. సరే ఎట్లా ఇచ్చినాడో భగవంతుడి దయ వల్ల మమ్మల్ని నమ్మి ఇవ్వడం వల్ల మాకు ఈరోజు మంచి మా కాలనీ సేఫ్ సైడ్లో ఉన్నాం అవసరంగా. ఈ భగీరథ ప్రయత్నంలో మంజీరా వాటర్ అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడంలో మీ కృషి ఎన్ని రోజులు టైం పట్టింది? ఎన్ని కుటుంబాలు దీనికి లబ్ధి పొందుతున్నారు? సార్ నేను యాక్చువల్లీ మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టగానే ఇమ్మీడియట్ లెటర్ తీసుకుని ఎమ్మెల్యే గారి దగ్గర పోగానే, సరే కొన్ని అంటే ఇందాక చెప్పిన చాలా కాలనీస్ ఉన్నాయి, ఆయన చాలా ఆయనకు వచ్చిన దాంట్లో పైప్ లైన్ని సెగ్రిగేట్ చేయాల్సి వచ్చింది. నేను రిక్వెస్ట్ చేయగానే కొద్దిగా నా మీద నమ్మకంతో 12 కిలోమీటర్లు ఇవ్వకపోతే మాకు చాలా ప్రాబ్లం వస్తుంది ఇవాళ. లక్కీగా మాకు అది ఆ 12 కిలోమీటర్లు రావడం అనేది ఫెంటాస్టిక్. అని దగ్గర 28 అపార్ట్మెంట్స్ 5,000 కుటుంబాలు ఇవాళ బెనిఫిట్ అవుతూ ఉన్నాయండి. ఇండిపెండెంట్ హౌస్ అవుతుంది, అపార్ట్మెంట్స్ అవుతుంది, 5,000 కుటుంబాలు ఇవాళ అంతో హ్యాపీగా ఉన్నాయంటే ఆ మిషన్ భగీరథ కార్యక్రమంలో మాకు ఉన్నాయండి. ఈరోజు మిషన్ భగీరథ అంటున్నారంటే ఖచ్చితంగా మీరు భవిష్యత్ రాజకీయ ప్రణాళికలో ఏదో ఒక కోణంలో ఆలోచించి ఉంటారని నా ఉద్దేశం. సార్ యాక్చువల్గా నేను కాలనీ డెవలప్మెంట్ను చేసుకుంటూ వస్తున్నా. ఎన్నడూ కూడా రాజకీయం అంటే నేను చెప్పిన దాకా మీకు ఆల్రెడీ మాది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, నాకు ఏదో పెద్ద రాజకీయంలోకి వస్తానా రానా అనేది ఆలోచన చేయలేదు. కానీ నా కాలనీ డెవలప్మెంట్ క్రమంలో అందులో నాకు కూడా అవసరం. నేను కూడా వన్ ఆఫ్ ది రెసిడెన్స్ ఇన్ అవర్ కాలనీ. ఇప్పుడు నా పక్కన కాలనీలో నీ ఉన్న అపార్ట్మెంట్లో నాకు ప్రాబ్లం ఉంటే ఆటోమేటిక్గా నాకు కొద్దిగా నేను చెప్పిన కదా ఇందాక నాకు మాకు ఉండే ఇంట్రెస్ట్ ప్రకారం ఆ ఎమ్మెల్యే గారి దగ్గర పోవటము, ఆ కార్పొరేటర్ గారి దగ్గర పోవటము, ఆ లెటర్లు పట్టుకోపోవడం, నాకు అవకాశం ఉంది, తిరగడానికి ఛాన్స్ ఉంది. నేను చెప్పిన దీంట్లో కాలనీ మొత్తం కూడా అందరు సాఫ్ట్వేర్స్, నేను ఒక్కనే హార్డ్వేర్ అంటే నేను ఒక్కొక్క కొద్దిగా టైం ఉంది. ఆ టైం ఉండటం కొద్దిగా నాకు ఆల్రెడీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల నేను సార్ దగ్గర పోవటం, ఆ సార్ని రిక్వెస్ట్ చేయటం, ఆ క్రమంలో మేము ఇవన్నీ సాధించుకోగలిగినాం. అంతేగాని అంటే పర్ఫెక్ట్ ప్లాన్ చేసేది ఫ్యూచర్లో నేను ఏదో అవుతానో అవ్వాలన్న ఆలోచన నాకు అయితే లేదండి. నాకు ఈరోజు కూడా నా కాలనీ వాళ్ళ యొక్క సహకారం ఫెంటాస్టిక్గా ఉంది. వాళ్ళు నన్ను పెద్ద దిక్కుగా ఒక అంకుల్గా ట్రీట్ చేసి వాళ్ళ సమస్య ఏదున్నా వాళ్ళకి ఏదున్నా ఇప్పుడు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా నేను రెస్పాండ్ అవుతా. వాళ్ళకి పాపం టైం ఉండదు, ఆ టైం నేను తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాలు చేయటం వల్ల ఈ రోజున 6 సంవత్సరాలకు కంటిన్యూగా నేను ప్రెసిడెంట్గా ఉండగలిగిన. రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటే రాజకీయాలు అనేవి ఉన్నది, నేనేమంటే రాజకీయంతో నాకు సంబంధం చెప్పను. కానీ కాలనీ విషయంకి వస్తే ఎక్కడ పాలిటిక్స్కి సంబంధం లేకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏరియాస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఏది సంబంధం లేదు. మాకు కాలనీ డెవలప్మెంటే నా కాన్సన్ట్రేషన్, కాలనీ డెవలప్మెంటే నా ఏం. ఈ హైదరాబాద్లో ఎస్పెషల్లీ శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో మా కాలనీని ఒక అద్భుతమైన కాలనీగా పేరు తీసుకురావడం నా తాపత్రయం. అంటే నా ఉద్దేశం ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొంతమంది గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి టు సే వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్గా ఉండి ఒక సర్టన్ లిమిట్ వరకే సేవలు అందించగలుగుతారు. ఇదే తరుణంలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరుణంలో వాళ్ళు విపరీతమైన విస్తరించే సేవలు చేసే అవకాశం ఉంది కదా. ఏదైనా పార్టీ ఆహ్వానిస్తే మీరు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉందా? అంటే
సరే పార్టీ అవేర్నెస్ అంటే న్యాచురల్గా నేను ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను లాస్ట్ ఇక్కడ హైదరాబాద్ ఇంటర్ దగ్గర నుంచి కాకముందు నుంచి కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నానండి వాస్తవంగా. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యాక్టివ్ మెంబర్నే టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటా. జనరల్గా ఎమర్జెన్సీ అంటే ఇంపార్టెంట్ పార్టీ కార్యక్రమాల్లో ఫుల్ టైం వర్క్ అని కాకపోయినా నేను డే 1 నుంచి ఉన్నా నేను. ఆ విషయం నా కాలనీ పీపుల్ అందరికీ తెలుసు. నేను చెప్పాను ఇందాకనే, మా కాలనీ డెవలప్మెంట్కి వచ్చినప్పుడు నేను ఎక్కడ కూడా పార్టీకి సంబంధం లేకుండా నా కాలనీ డెవలప్మెంటే నాకు ధ్యేయంగా నేను అదే పని చేస్తూ ఉన్నా. దానికి మా ఎమ్మెల్యే గారు కానీ మా కార్పొరేటర్ గారు కానీ పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. నేను ప్రభుత్వ పథకాలు ఏవైతే వస్తున్నాయో వాటిని ముందే గమనించి నేను లెటర్లు పట్టుకుపోయి వారి దగ్గర పోయి తీసుకొచ్చి చేస్తూ ఉన్నా. ఈరోజు నిన్న మొన్న కూడా ఒక లేబర్స్కి ఇక్కడ లోకల్ ఉన్న కన్స్ట్రక్షన్ లేబర్ కోసం అని ఈ రన్నింగ్ టాయిలెట్స్ ఏ ఉన్నాయి, వాటిని కూడా రిక్వెస్ట్ చేస్తే మా జోనల్ కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చినారు. అవి కూడా 4-5 2-3 రోజులు పెడతా ఉన్నాం. అంటే ఏమంటే రాజకీయం డిఫరెంట్ అండి. రాజకీయం మనం వ్యక్తిగత ఎజెండా, వ్యక్తిగత పార్టీ అమ్మాని డిఫరెంట్. కానీ ఇక్కడ కాలనీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను మంచి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఏది చెప్పినా నేను చెప్పిన ఎందుకంటే కాలనీ డెవలప్మెంట్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు కానీ రాజకీయ ఆలోచన తర్వాత. అసలు నల్లగండ్ల ఏరియా అంటేనే విపరీతమైన ల్యాండ్కి భయంకరమైన ఒక రేటు, ఒక రేషియో ఉన్న విషయం మీకు తెలిసిందే. చాలా ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. దగ్గరుండి కొంచెం సెటిల్మెంట్స్ వ్యవహారంలో దగ్గరుండి చేస్తున్నారని ఒక పలువురి విమర్శ. సార్ నేను ఇందాక నుంచి కూడా మీకు మంచి క్వశ్చన్ వేసినారు. ఇందాక నుంచి మీకు ఒక విషయం చెప్పండి. నేను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టిన తర్వాత ఈరోజు కూడా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మీద ఒక్క రూపాయి కూడా ఒక వ్యక్తి దగ్గర తీసుకోలేను. అంటే జనరల్గా కాలనీస్లో ఎట్లుంటుంది అంటే కాలనీకి వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మీద కొంత ఫండ్ ఉంటుంది. ఫ్లాట్కి 200 రూపాయలు 300 రూపాయలు ఎంతో చేస్తారు. ఎందుకు అంటే ఆ ఫండ్ మిస్యూజ్ అవుద్దేమో, ఆ బదనాం నీ వేయాల్సి వస్తుందేమో, అనవసరమైన వ్యక్తులు దీంట్లో జాయిన్ అవుతారేమో, బెల్లం ఉన్న దగ్గర ఈగలు చేరుతాయి, అసలు పని ఇచ్చిపెట్టి ఈ పని ఎక్కువవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈవెన్ కాలనీ ఫండే వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మీద వసూలు చేయలేదు. ఈ రోజు కూడా నేను ఎవరి దగ్గర ₹1 డొనేషన్ తీసుకోలేదు, వ్యక్తిగతంగా కానీ నా అసోసియేషన్ పేరు మీద కానీ. అసలు మీకు ఇంకా విచిత్రం ఏంటంటే ఇవాళ జిహెచ్ఎంసీ పార్క్స్ చేసాం. పార్క్స్లో పనిచేసే లేబర్కి ఐమ్ సారీ టు సే నా జోబులోకి వెళ్ళి నేను డబ్బులు ఇస్తా ఉన్నా. ఎవ్రీ మంత్ నా దగ్గర జీతం రాకపోయినా 1st to 5th లోపు అమ్మాయికి నేను జీతం ఇస్తా. ఎందుకంటే ఆ అమ్మాయి పనిచేసే లేబర్ పాపం, ఆమెకు ఫస్ట్ జీతం రాకపోతే ఆమె పని చేయలేదు. ఆమె పని చేయకపోతే నా పార్కులు శుభ్రంగా ఉండవు, నా పార్కులు శుభ్రంగా ఉండకపోతే నా రెసిడెన్స్కి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అయితే నాకు ఇబ్బంది అయినట్టు. అంటే నేను సొంతంగా నా జోబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని పార్కులో పనిచేసే లేబర్కి నేను వాళ్ళకి శాలరీ ఇస్తా ఉన్నా. అటువంటిది కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మీద ₹1 వసూలు చేయడం కానీ బిళ్ళ దగ్గర తీసుకోలేదు నేను. అట్లాంటిది నేను వేరే వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ చేసే అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రవర్సీ విషయాలు పోనండి. నాకు ఎందుకంటే భయం లేక భయపడి కాదు, లేకపోతే అసలు అదే చేయటం కాదు, విషయం డైవర్ట్ అవుతుంది. మన టార్గెట్, మన ఎయిము కాలనీ డెవలప్మెంట్, కాలనీలో ఫెసిలిటీస్ కల్పించడం. నేను దాని మీదే కాన్సన్ట్రేట్ చేసిన, నేను అదే పని చేస్తాను. అనవసర విషయాలు జోలికి పోయి నా కాన్సన్ట్రేషన్ నేను డైవర్ట్ చేసుకోను. అదే సార్ నేను అనేది ఏంటంటే చాలా సంతోషం. అయినప్పటికీ అదేవిధంగా ఇంప్రూవ్మెంట్ విషయంలో మీరు ఏ విధంగా సహకరిస్తున్నారు, దాన్ని ఏ విధంగా అన్యాకరణం కాకుండా కాపాడుతున్నారు? గుడ్ క్వశ్చన్ అండి. రీసెంట్గా మన కేటీఆర్ గారు ఒక మాట చెప్పారు, నేను చూసినాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఏమన్నా ఓపెన్ ప్లేసెస్ ఉంటే, ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉంటే, అవి కబ్జా అయ్యే పరిస్థితి ఉంటే మీరు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పి. నేను అక్కడ దాకా పోలే. నేను నా హుడా లేఅవుట్లో కొన్ని ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయండి. అంటే పార్క్స్ కాకుండా ఓపెన్ ప్లేసెస్ అని ఖాళీగా పెట్టినారు. వాటిని నేను ఆ నెంబర్స్ ఐడెంటిఫై చేసి రీసెంట్గా ఒక 10 days బ్యాకే ఇమ్మీడియట్గా మన జోనల్ కమిషనర్ గారికి వాటి చుట్టూ కంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయమని చెప్పేసి నేను లెటర్ ఇవ్వడం జరిగింది. ఏ రోజు నేను గుడాలో ఎవరిని కూడా కబ్జా చేయలేనండి, అంత మటు ఖాయం. ల్యాండ్స్ మటు కబ్జా చేయలేను. ఎక్కడ కూడా మన గుడాకు సంబంధించింది ఒక్క చిన్న ప్లేస్ కూడా నేను మిస్యూజ్ చేయలేను, అంత మటు గ్యారంటీ అండి. మనకి ఈ ఉడాలో మీరు చూస్తే నేను రాకముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను వచ్చిన తర్వాత కాదు, సబ్స్టేషన్ ఈ ఉడాలో నేను మీకు ఒక అద్భుతం అంటే ఉడా లేఅవుట్ చేసిన వాడికి 2 చేతులు పెట్టి నమస్కారం చేయొచ్చు అండి. దీంట్లో సబ్స్టేషన్ ప్లేస్ ఉంది, స్కూల్కి ప్లేస్ ఉంది, పార్క్స్కి ప్లేస్ ఉంది, ప్లే గ్రౌండ్కి ప్లేస్ ఉంది, ఎంత హాస్పిటల్ ప్లేస్ ఉంది. అద్భుతంగా ప్లాన్ చేసి బ్రహ్మాండంగా చేసినారు. సబ్స్టేషన్ ప్లేస్ ఏదైతుందో నేను రాకముందు బిఫోర్ 10 years బ్యాక్ వాట్ ఐఎమ్ సెయింగ్, కొద్ది గొప్ప ల్యాండ్ అనేది కొంచెం ఎంక్రోజ్ అయింది. దానికి వాళ్ళు ఏదో పెనాల్టీ వేసిరని, వాళ్ళు పెనాల్టీ కట్టిరని చెప్పినారు. దాన్ని మనం మళ్ళీ ఏదో చేయాలంటే నేను అయిందేదో అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రజెంట్గా ఆ సబ్స్టేషన్ స్థలం ఎంత ఉంది,
చూసి నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి మా కాలనీలో ఫ్లక్చుయేషన్స్ వస్తుంటే నేను అక్కడ సబ్స్టేషన్ ఇమీడియట్గా ఏర్పాటు చేసిన. ఇంకా కొద్దిగా ప్లేస్ ఏమైనా ఎన్క్లోజ్ అవుతుందో భయం పుట్టి అక్కడ సబ్స్టేషన్ ఇవ్వాలా, అద్భుతమైన సబ్స్టేషన్ మేము ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజున. అంటే ఎక్కడ కూడా నేను వచ్చిన తర్వాత అంగుళం స్థలం కూడా మా ఎమ్మెల్యే గారు మనం రీసెంట్గా కూడా నాకు ఒకటి చెప్పినాడు, ఎట్టి పరిస్థితుల్లో నీ ఉడాలో ఏ చిన్న ఎంకరేజ్మెంట్ జరగడానికి వీలేదు, సత్యనారాయణ గారు మీకు దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పాడు. లక్కీగా మాకు మంచి ఎమ్మెల్యే దొరికినాడు. నాకు ఆ మాట చెప్పడం ఇంకా హ్యాపీ ఉంది. ఇంకా ధైర్యంగా ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద వాళ్ళని వచ్చినా ఉడాకు సంబంధించి అంగుళ స్థలం కూడా ఎంకరేజ్ చేయనండి, అది సాధ్యమయ్యే పని కాదు. నేను రాకముందు జరిగిందంటే దట్ ఈస్ నాట్ అవర్ మిస్టేక్. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. బికాస్ కామన్గా జరిగే దీంట్లో వృద్ధి జల్లే ప్రయత్నం చేయడం సర్వసాధారణం. దాన్ని ప్రూఫ్ చేసుకుంటారో ప్రూఫ్ చేయడం తర్వాత విషయం. సో మీకున్న ఈ స్వచ్ఛంద సంస్థల కన్నా ఎక్కువగా మీరు కోవిడ్-19 విషయంలో చేసిన పథకాలు మేము దగ్గర నుండి చూసాం. మేము కూడా దానిలో పార్టిసిపేట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అది ఎట్లా సాధ్యమైంది, ఎంతమంది ఎలా ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు? సరే, ఇది ఈ కోవిడ్ అనేది రావడం చాలా బాధాకర విషయం. అది మన ఒక్కళ్ళం కాదు, ప్రపంచ దేశాలు మొత్తం కూడా సఫర్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే కోవిడ్ వచ్చిన కాలంలో ఫస్ట్ మేము అందరం టెన్షన్ పడ్డాం. కొంతమంది నీడి పీపుల్ ఏదైతుందో వాళ్ళు పాపం సఫర్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఇందాక చెప్పిన మన ఉడాలో కన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్ పీపుల్ ఏవైతున్నారో వాళ్ళు ఆపేయటం వల్ల ఆ లేబర్ ఏవైతున్నారో కొంచెం సఫర్ అయ్యారు. ఆ టైంలో నేను కొద్దిగా ఏదో అమౌంట్ చేసి ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో నేను దాన్ని కొద్దిగా ఈ నీడి పీపుల్కి ఏవైతున్నాయో ఈ ఆహార పట్ల అంటే కొంచెం సరుకులు ఏవైతున్నాయో ఇవ్వడం జరిగింది. దాన్ని మా హుడా గ్రూప్లో ఫొటోస్ పోస్ట్ చేయడంతో కొంతమంది అంటే ఈవెన్ లేడీస్ సహా ఎంత అద్భుతం అంటే నాకు అప్పుడు అర్థమైంది మా ఉడా రెసిడెన్స్ యొక్క వాళ్ళ హ్యూమానిటీ అనేది నాకు అప్పుడు తెలిసింది ప్రాక్టికల్గా. మా వాళ్ళు లేడీస్ సహా సురేఖ మేడం ఒక ఆమె, హైమావతి మేడం ఒక ఆమె, రాము గారు అని పాక్ బ్యాక్ సైడ్ ఒకళ్ళు, అట్లే కాకుండా ఎవ్రీ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు సొంతంగా డబ్బులు కలెక్ట్ చేసి అంకుల్ మనం ఈ నీడీ పీపుల్కి ఇద్దామని చెప్పేసి నా దగ్గర రావడం జరిగింది. అంటే నా దగ్గర ఎందుకు వచ్చినారంటే పాపం వాళ్ళకి ఈ కరెక్ట్ వే ఎక్కడ ఎవరికి ఇస్తే జెన్యున్గా పోతుంది అని ఆలోచన చేసినారు. నేను చెప్పినాను నా పైసలు కావాలని చెప్పేసి నేను ఎక్కడ కూడా వృధా చేయలేండి, ఒక్కటికి 2 సార్లు ఆలోచన చేసి వాళ్ళతోనే ఆ పాకెట్స్ ఇచ్చు వాళ్ళ చేతుల మీదే నేను ఈ కోవిడ్-19లో సఫర్ అయ్యేటటువంటి ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అట్ ది సేమ్ టైం మన జీహెచ్ఎంసీలో పనిచేసేటటువంటి ఈ ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు, అంటే ఫ్రంట్ లైన్ ఎంప్లాయీస్, పాపం వాళ్ళు కూడా సరైన టైంకి ఇంత కష్టపడుతున్నారు అని చెప్పి వాళ్ళకు కూడా నేను మా వెల్ఫేర్ అసోసియేషన్స్ తోటి ఇవ్వడం. టోటల్ కాలనీలో ఉన్నటువంటి అన్ని అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఫెంటాస్టిక్గా రెస్పాండ్ అయ్యి నాతో టచ్లో ఉండి మేము మంచిగా ఆలోచన చేసి ఎక్కడ కూడా మేము పంచిన ఒక్క పాకెట్ కూడా వృధా పోలేదు, అనవసరం వ్యక్తులకి ఇవ్వలేదు. ఎక్కడైతే నీడీ పీపుల్లో వాళ్ళకి మాత్రం మేము సప్లై చేయడం జరిగిందండి. ఇది సర్వసాధారణమైనప్పటికీ కామన్గా మీరు చేసే కోఆపరేషన్ బయట ఏ విధంగా ఎలాగో ఉంటుంది. దట్ ఈజ్ ఎంటర్లీ డిఫరెంట్ కంపేర్డ్ టు యువర్ పర్సనల్ లైఫ్. మీ అర్ధాంగి గారు, మీ శ్రీమతి గారు ఈ విషయంలో ఏ విధంగా సహకరిస్తున్నారు? కోవిడ్ అంటే ఎవరికే భయం అండి, నాకు కూడా భయమే, అబద్ధం మాట చెప్పాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే పబ్లిక్ సర్వీస్లో ఉన్నప్పుడు నాకు భయమనో నాకు తగులుతుందనో ఇంట్లో కూర్చోడైతే సాధ్యం కాదండి. న్యాచురల్గా ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఇంక ప్రాబ్లం ఏమొస్తుందంటే అదేదో తగిలించుకుంటే మన ఒక్కరితో పోవట్లే, అది తీసుకొచ్చి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి తగిలించే పరిస్థితి వచ్చింది. అది కొద్దిగా ఫస్ట్లో కొద్దిగా టెన్షన్ పడే వాస్తవం. నేను క్లియర్ చెప్పా, మనం పబ్లిక్ సర్వీస్లో ఉన్నాం, పబ్లిక్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మనం భయపడి ఇంట్లో కూర్చోవస్తే కష్టం. కాబట్టి ఈ టైంలో రైట్ టైంలో మనం సర్వీస్ చేయకపోతే ఇంతకాలం చేసిన వేస్ట్ అని చెప్పి తను కన్విన్స్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం నేను కూడా పర్సనల్గా ఎక్కడికి వెళ్ళినా నా జాగ్రత్తలు నేను అంటే కోవిడ్ జాగ్రత్తలు మాస్క్ పెట్టుకోవడం కానివ్వండి, జనరల్ గ్లౌస్ వేసుకోవటం, శానిటైజర్ చేయటం, సోషల్ డిస్టెన్స్ చేయటం. కొన్ని సందర్భాల్లో కొంతమంది మీదికి వస్తారు, బట్ ఇక మనం దాన్ని మనం ఏం చేయలేము అది. కానీ ఓవరాల్గా అంటే ఇంట్లో వాళ్ళకి కన్విన్స్ ఏదైనాండి, ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయండి, మనం ఎవరైనా ఏమైనా ఏం చేయలేము. వాళ్ళు కూడా ఇది ఎక్కడి నుంచి అలవాటు కూడా వాళ్ళు అలవాటు అయిపోతూ ఉన్నారు, అంతే, చేసేది ఏం లేదు. ఇటీవల కాలంలో జరిగిన కన్స్ట్రక్షన్స్ గురించి నల్గొండలో విపరీతమైన గొడవలు జరగడం జరిగింది. దానిలో మీరు దగ్గరగా ఉండి కూడా చూశారు. సో ఈ విషయంలో మీకు ఎమ్మెల్యే గారి దగ్గరుండి ఏదైనా జరిగితే నన్ను సంప్రదించండి, కేటీఆర్ గారిని సంప్రదించండి అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎమ్మెల్యే గారి మీద ఇటీవల కాలంలో చెరువుకి కబ్జాకి సంబంధించిన ఘటన కూడా జరిగింది. దాని గురించి మీరు మాట్లాడితే ఏం చెప్తారు? సార్, నేను మొన్న రీసెంట్ కూడా ఒక పర్సనల్ వీడియో చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారిని నేను దగ్గర 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా అండి, దగ్గర చూస్తున్నా, చాలా దగ్గర 100 సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళా.
ఎమ్మెల్యే గారి మీద ఆరోపణ రావటమే చాలా బాధాకర విషయం. అది ఎంత దౌర్భాగ్యం అంటే ఎమ్మెల్యే గారికి కబ్జాలు చేయాల్సిన అసలు అవసరమే లేదు. అవసరం లేని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినాడు. వాళ్ళెవరో కొంతమంది కుట్ర చేసి ఆయన పేరుని బదనాం చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఆరోపణలు తప్ప ఎక్కడ కాదు. మీకు దానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. నాతో గతంలో నుంచి కూడా మేము ఒక కాలనీ ప్రెసిడెంట్ పోతే రచన గారు ఎక్కడ కూడా కాలనీలో ఒక అంగుళ స్థలం కబ్జా కావద్దు, దాన్ని మీరు సీరియస్గా ఉండండి, మీకు నేను అండగా ఉంటా అని చెప్పే ఎమ్మెల్యే గారు ఇంకొక చిన్న చెరువు కబ్జా చేస్తారంటాం. ఇది చాలా చాలా అసలు దాని ఎక్కడ కూడా కన్సర్న్ కాదు, అది దానికి సంబంధించిన వ్యవహారం కాదు. మీకు చూస్తే ఆయన రాజకీయాలు రాకముందే ధనవంతుడు, రాజకీయాలకు వచ్చిందే సర్వీస్ చేయడానికి వచ్చినాడు. 6 సంవత్సరాల్లో ఒక వ్యక్తి మీద ఆయన ఒక పోలీస్ స్టేషన్లో చెప్పి చేయించడం కానీ, ఒక గజం స్థలం కబ్జా చేయడం కానీ ఏ రోజు కూడా జరగలే. ఇది తట్టుకోలేక ఆయన ఎంతసేపటికి మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 దాకా పబ్లిక్ సర్వీస్ చేస్తూ తను ఈ సెకండ్ టైం కూడా అద్భుతమైన మ్యాచ్తో గెలిచిన వ్యక్తిని ఎట్లా బాణం చేయాలో అర్థం కాక ఇది కుట్రతో చేసిన వ్యవహారం తప్ప మాకు ప్రైవేట్గా స్థలాల కబ్జా కావద్దు, మీరందరూ జాగ్రత్త చూసుకోండి, మీకు నేను అండగుంటా అని చెప్పిన వ్యక్తిని చెరువు కబ్జా చేస్తారంటే మీరు నమ్మడానికి పిచ్చడం అండి. 6 సంవత్సరాల దగ్గర చూస్తూ ఉన్నాం ఆయన్ని. ఆయన చేసే సర్వీసెసే అవుతున్నాం. పొద్దున్న లేసే సాయంత్రం దాకా కాలనీ అభివృద్ధి కోసం కాన్స్టెన్సీ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి పని మాకు అర్థం కావట్లేదండి. మాకేంది షేర్లింగం కాన్స్టెన్సీ ప్రతి ఒక్కరి దగ్గరికి 825 కాలనీ వెల్ఫేర్స్ ఉన్నాయి. ఏ అధ్యక్షుడిని అయినా ఏ సెక్రటరీ అయినా పర్సనల్గా పోయి కలిసినప్పుడైనా ఆయన అన్న మాటలు మాకు గుర్తు తీసుకుంటే వాళ్ళు చేసిన వాళ్ళు మాకు అర్థమవుతూనే ఉంది. ఆ ఒక్క వీడియో చూస్తేనే నేను గతంలో కూడా మొన్న నేను పర్సనల్ వీడియో చెప్పిన అసలు ఆయనకి ఆ అవసరం లేదు, ఆయన మీద చేసిన వాళ్ళు వాళ్ళ తిరుగుతున్న తప్ప అది ఉపయోగం లేదు. మరి ఈ ప్రస్తావనకు వస్తే ఇటీవల కాలంలో నల్లగండ్లలో వేణుగోపాల స్వామి టెంపుల్ని తరలించడం జరిగింది. అర్ధరాత్రి హుటాహుటిన ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ అందరూ? సార్ ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది, ఇది కొంచెం కాంట్రవర్సీ ఇష్యూనే అయినా నేను మాట్లాడాల్సి వస్తుంది. వేణుగోపాల స్వామి కాదండి, అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, అది ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది రోడ్డు మీద. గతంలో ఆ రూట్ కాంట్రాక్టర్ ఏదో దాన్ని డిస్టర్బ్ చేస్తుంటే యాక్చువల్గా నేనే ఫస్ట్ పోయిన వ్యక్తిని నేను ఆ ప్రొక్లైన్ని ఆ వ్యక్తిని బెదిరించి కిందికి దింపి అట్నే ఆపి కొంతమంది కూర్చొని ధర్నా చేసి దాన్ని ఆపిన వ్యక్తి నేను. అయితే రోడ్డు వైండింగ్ కార్యక్రమంలో ఈ కోవిడ్ టైంలో జరిగింది అది. కొంతమంది వ్యక్తుల్ని కన్విన్స్ చేసే గోపన్పల్లిలో అక్కడ రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర ఉన్న గుట్ట మీద 25 లక్షల రూపాయలతోటి ఒక టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందని నాకు తెలిసి. నేను కూడా ఇంతవరకు పోలేండి, నాకు తెలియదు. అది ఫ్యాక్ట్ చేసి తాతని కనుక్కుంటే చేశారు. ఇక్కడ రోడ్డు మీద దేవుడు ఉంటే పూజా పురస్కారాలకు ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రమాదం అవుతుందని చెప్పేసి కొంతమంది అధికారులు కానీ గవర్నమెంట్ పెద్దలు మరి ఓట్ డిసైడ్ చేసారు నాకు తెలియదు. అలా సడన్గా కోవిడ్ టైంలో దాన్ని షిఫ్ట్ చేసేది. అయితే ఇంత దగ్గర ఉండి మీకు తెలియదా మీరు అడగచ్చు. ఫ్యాక్ట్ అది. నేను ఆ రోజున 7 o'clock ఏమో స్టార్ట్ చేసినట్టుంది. నేను ఏదో అక్కడ కోవిడ్ పేషెంట్స్ వచ్చినారు, అర్ధరాత్రి 11:30కి సార్. అర్ధరాత్రి కాదండి, అది యాక్చువల్గా మీకు తెలియదు, అది ఈవినింగ్ స్టార్ట్ అయింది. అది అయితే స్టార్ట్ అయింది వాస్తవమైనప్పటికీ జరిగింది రాత్రి 11 నుంచి 4 గంటల తెల్లవారు దాకా జరిగింది. చేస్తాను, నేను చెప్తాను. ఈవినింగ్ 7కే స్టార్ట్ అయింది. కానీ ఏం చేసినారు, బారికేడ్స్ పెట్టినారు, పోలీసుని పెట్టినారు. పోలీసు వాళ్ళ దగ్గరికి నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసినా ఇక్కడ ఏమో ప్రాబ్లం అవుతుంది, పోలీసు మొత్తం వచ్చినట్టే నేను వెళ్ళటం జరిగింది. నన్ను పోలీసులు అక్కడ దగ్గర చాలా దూరంలో ఆపేశారు. ఏంటి విషయం అంటే కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు, అందుకనే మేము ఫోన్ ఇట్లంటే నేను అక్కడి నుంచి తిరిగి రావడం. తర్వాత 10:30-11 గంటలకి లోకల్ నుంచి కొంతమంది పిల్లలు నాకు ఫోన్ చేయడం జరిగింది. కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు నా స్థాయిలో నేను ఆపే పొజిషన్లో ఆంజనేయ స్వామి టెంపుల్ లేదు. ఎనీహౌ నేనేమనుకుంటున్నా అంటే సార్ పర్సనల్ ఒపీనియన్ దట్ ఈస్ డిఫరెంట్. అక్కడి నుంచి తరలించడం చాలా బాధాకర విషయం. దట్టు అట్లా తరలించడం ఇబ్బందే. కానీ ఈ రోజున ఆ ఆంజనేయ స్వామికి ఒక మంచి టెంపుల్ కట్టి ఆయన ఒక మంచి ప్లేస్లో కూర్చోబెట్టడం కూడా నా అభిప్రాయం ఉంది. తరలించడం 100% బాధే. అట్లా తరలించడం అందరిని కన్విన్స్ చేసి కూర్చోబెట్టి ఇంకోటి ఏమంటే ఇది లోకల్ గ్రామాలకు సంబంధించిన విషయం. ఆ గ్రామస్తులు కూర్చోబెట్టి కన్విన్స్ చేస్తే బాగుండేది. వాళ్ళు పోలీసు కూడా అంత టైంని అడ్వాంటేజ్ తీసుకుని చేసి అది కొద్దిగా మనసు బాధ అనిపించింది, నాకు కూడా అనిపించింది. కానీ కొన్ని మన చేతుల్లో ఏముండవండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. ఇది సత్యనారాయణ గారితో ముఖాముఖి కార్యక్రమం. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ కృష్ణతో సుగుణాకర్, షేర్లింగంపల్లి. ఈ మిత్ర కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, దాన్ని ఏ విధంగా మీరు విస్తరింపజేయడంలో మీ కృషి ఎలా జరిగిందంటే? ఆ దేశంలో ఉన్న ఒక విద్యా వ్యవస్థను కనుక నాశనం చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ దేశం కొలాప్స్ అవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో
పిల్లల్ని తీసుకుపోయి ఒక బందీలు చేసి వాళ్ళ సైకలాజికల్గా మెంటల్గా వాళ్ళని బాగా డిస్టర్బ్ చేసి వాడు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, అమెరికా పోవాలి, అంత పాటు నేను పోవాలని ఆశ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. 3-4 గంటలు ఆన్లైన్ క్లాసెస్ జరగడం జరుగుతుంది. వాడు మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు. అట్ ది సేమ్ టైం కంటి ఆరోగ్యం పరిస్థితి ఏంది, వాడి యొక్క మానసిక పరిస్థితి ఏంది. ఈ ఎడ్యుకేషన్ విధానంలో ఏ విధమైన మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ప్లే గ్రౌండ్స్ లేకపోతే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దీనికి కూడా పర్మిషన్ ఇవ్వద్దు. 30%, 40% పాస్ అయినా వచ్చి మన పిల్లలకి ఎట్లా చదువుతాడో మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ శాలరీస్ ఒక టీచర్కి ఇచ్చిన రోజున దగ్గరుండి కొంచెం సెటిల్మెంట్స్ వ్యవహారంలో దగ్గరుండి చేస్తున్నారని ఒక పలువురి విమర్శ. మా అమ్మగారు ఒక్క ఇంట్లో ఉంటే నేను వెళ్ళి ఒక 600-700 మంది ఇంటి మీద పడి రాళ్ళేసిన గట్ట ఉంది. సో మీరు కూడా ట్రేడ్కి ఎప్పుడు వచ్చారు? రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు. ఏదైనా పార్టీ ఆహ్వానిస్తే మీరు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉందా? పార్టీకి సంబంధం లేకుండా నా కాలనీ డెవలప్మెంటే నాకు ధ్యేయంగా. ఎమ్మెల్యే గారి మీద ఇటీవల కాలంలో చెరువుకి కబ్జాకి సంబంధించిన ఘటన కూడా జరిగింది. ఎమ్మెల్యే గారి మీద ఆరోపణ రావటమే చాలా బాధాకర విషయం అది.